అందరికీ నమస్తే. ఈ ప్రభుత్వం మారదా లేకపోతే హైడ్రా అలవాటు మార్చుకోదా? మళ్ళా సేమ్ అందరూ 31 తారీఖు అందరూ సంబరాలకు సిద్ధమవుతున్న టైము మళ్ళీ పోయి పంజాబ్ విసిరింది. ఈ పంజాబ్ ఏందో అర్థం కాలేదు. అంతకుముందు పంజాబ్ విసిరిందంటే అదేదో రాక్షసి వచ్చి పంజాబ్ విసిరింది, అదేదో వచ్చి పంజాబ్ విసిరింది, మహమ్మారి పంజాబ్ విసిరింది అని అనుకునే వాళ్ళం. ఇప్పుడు హైడ్రా పంజాబ్ విసిరిందని చెప్పుకోవాల్సి వస్తుంది. కాజాగూడ చౌరస్తాలా ఒక దారుణం చేసింది హైడ్రా. మంచోడు అని మంచం ఎక్కించుకుంటే ఏమో చేసింది అన్నట్టు. ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నదా? నేను చెప్తలేను, ఇదేదో మళ్ళీ రూపం మార్చుకుంటుంది హైడ్రా. నేను మొన్ననే చెప్పిన, హైడ్రా రంగనాథ్ ప్రెస్ మీట్ పెట్టిన రోజే చెప్పిన, రంగనాథ్ మాట మార్చిండు, మళ్ళీ స్టార్ట్ చేసిండు గేము. మొన్నటిదాకా మనుషులను ఇల్లు కూలగొట్టమన్నాడు, ఇప్పుడేమో మళ్ళీ మార్కింగ్ చేస్తామంటున్నాడు. ఏంది దీని వెనక మతలబ్ అని అడిగినాం కదా, అప్పుడే యాక్షన్ స్టార్ట్ చేసిండు. కాజాగూడ చెరువుల నేను పోయిన స్పాట్కు సిగ్నల్ టీవీలో వీడియో చూడండి, మీరు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియో చూడండి. సిగ్నల్ టీవీ అక్కడ పోయి ప్రత్యక్షంగా చూస్తే 2 జేసీబీలు వచ్చి మొత్తం కూలగొట్టేసినాయి. దాదాపు ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మొత్తం కూలగొట్టేసినాయి. 200 మీటర్లు 250 మీటర్ల దూరంలో మొత్తం ఆ పక్క మొత్తం ఆ షాపులు, కిరాణా షాపు, తర్వాత చిన్న షాపులు, చిన్న మామూలు దుకాణాలు, హోటల్స్, అట్లాంటివి, పంక్చర్ షాపులు, అట్లాంటి మొత్తం కూలగొట్టేసిండ్రు. అది ప్రైవేట్ ప్లేస్ అంట. ఆ ఓనర్ అని కూడా కలిసింది మాకు. అది ప్రైవేట్ ప్లేస్ అంట, ఇది మా ప్లేసు, కానీ ఇది ఎఫ్టీఎల్ అని చెప్పేసి కూలగొట్టేసింది హైడ్రా. ఇదేందని అడిగిండు ఆయన. అడున్న జనమంతా ఏడుస్తారు పాపం. అక్కడ కొన్ని విజువల్స్ ఉన్నాయి, చాలా దారుణమైన సిచ్యువేషన్. ఆడున్న వాళ్ళలో కొంత ఆ షాపులు నిర్వహించేదేమో మన తెలంగాణ వాళ్ళే, మిగతా వాళ్ళేమో బతకనికి వచ్చిన వాళ్ళు. హైదరాబాద్ అందరినీ కడుపులో పెట్టుకుంటుంది. బీహార్ నుంచి వస్తారు, ఛత్తీస్గఢ్ నుంచి వస్తారు, అన్ని రాష్ట్రాలకి వెళ్ళి వస్తారు మన దగ్గరికి, బతకనికి వస్తారు. వీడు వచ్చి వాళ్ళకి లక్షల జీతాలు ఉండవు. వాళ్ళు ఉండేది కాజాగూడలు ఉండొచ్చు, కానీ వాళ్ళ బతుకు తెరుగు 10,000 15,000 కానీ ఎక్కువ సంపాదించలేరు. అందుకే వాళ్ళు కిరాయిన్లు తీసుకోలేరు. ఆడు ఉంటారు, ఆడు ఏదో 2,000 1000 ఇస్తే ఉన్నారాయన వేసుకో గుడిసె అంటే వేసుకుంటాడు. గుడిసెలు కావాలి, రేకుల షెడ్లు, రోడ్డుకు, సర్వీస్ రోడ్డుకు పక్కన. ఒకసారి ఈ విజువల్ చూడండి, తర్వాత మాట్లాడదాం. చూడండి వాళ్ళ ఇల్లు, ఆ గుడిసె మొత్తం గుడిసెలో సామాన్లు తీసి పక్కన పడేసిండ్రు. పాపం ఒక కుట్టు మిషన్, చిన్న పిల్లలు, వాళ్ళ పిల్లలు అన్ని సామాన్ జరుపుకుంటున్నారు. ఏమన్నా ఉందా? ఈ దారుణానికి ఓడగట్టింది 100% వాళ్ళే. అంత సామాన్ సంసారం అంతా తీసి రోడ్డు మీద పడేసిండ్రు. ఇది సర్వీస్ రోడ్డు, పక్కన కూల్చివేతలు. ఈ పక్కన పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది, దాని తెరుగు పోరు, అది కూలగొట్టరు. ఎందుకంటే అది మదపడేను అనమాట, మంచిగా సంపాదించి పెడుతుంది. దాని కాడికి మాత్రం పోరు. అట్లా ఆడేడుస్తుంది. ఏమని చెప్పనికి, కూలగొట్టడమే. ఇంత దారుణం అంటే ఎప్పుడు సాయంత్రం 4 గంటలకు, మొన్న సాయంత్రం 4 గంటలకు నోటీసులు ఇచ్చారట. మళ్ళీ దొంగతనమే, దొంగ పని. 4 గంటలకు నోటీసులు ఇచ్చి పొద్దుగాల 11 గంటలకు పోయి కూలగొట్టేసారు. 4 గంటలకు పోయిన వాళ్ళు 24 hours టైం ఇస్తామని చెప్పిన వాళ్ళు 11 గంటలకి అంత టెన్షన్ ఎందుకు? రంగనాథ్ గారికి ఎందుకు అంత టెన్షన్? ఏమవుతుంది ఆయన? ఏమన్నా బీపీ ఇట్లా ఎక్కువైతుంది, ఆ ట్యాబ్లెట్ వేసుకోమని చెప్పండి. లేకపోతే ఎవరి ప్రెషర్ ఉంది ఇక్కడ? అదే చెరువును పెద్ద వాళ్ళు కబ్జా చేసిండ్రాడ. అదే చెరువును కబ్జా చేసిన ఇంట్లేమో కూలగొట్టలే, కానీ అసలు చెరువు కాదు, అది పట్టా భూమి అంట. అది కోర్టులో ఇన్సిడెంట్ జరిగింది, కోర్టుకు పోయినరు. ఆ పొలమైన కోర్టుకు పోయిండు, ఆ భూమి అయినా కోర్టుకు పోతే కోర్టులో రంగనాథ్కు క్లాస్ వీకింది. సేమ్ లక్ష్మణ్ గారే జడ్జి, అప్పుడు క్లాస్ వీకలే, ఆ జడ్జి గారే క్లాస్ వీకిర్రు. నీవు ఎఫ్టీఎల్ అని ఎట్లా డిసైడ్ చేస్తావంటే సమాధానం లేదు. నువ్వు ఎఫ్టీఎల్ అన్నావు కదా, ఎఫ్టీఎల్ అని కూలగొట్టినావు కదా, అది ఎఫ్టీఎల్ అని ఎవరు చెప్పారు నీకు? నీ దగ్గర ఏముంది పేపర్ అంటే ఏం లేదంట, పేపర్ లేదు.
ఉం? ఆధారాలు ఉన్నాయంటే లేవంట ఆయన దగ్గర. ఎఫ్టీఎల్ బఫర్ పరిధిలో తెలియకుండా ఎట్లా కూలుస్తారని అడిగిండు ఆయన జస్టిస్ లక్ష్మణ్. వెంటనే కూల్చివేతలు ఆపండి అన్నాడు. కానీ అప్పటికే కూల్చేసిండ్రు. అప్పటికే జీవితాలు అన్ని నాశనమైనాయి. అందరూ అప్పటికే రోడ్డు మీద పడ్డారు. వాళ్ళ సంసారాలన్నీ బయటపడ్డాయి. నాకు తెలిసి ఇవాళ వాళ్ళు ఎక్కడ గుడిసేసుకోలేరు, ఇవాళ ఎక్కడ ఏడికి పోలేరు. వాళ్ళంతా రోడ్డు మీదే పడ్డారు. స్టార్ట్ చేసిండ్రు మళ్ళీ కూలగొట్టడాలు. 2024 స్టార్టింగు ఎలక్షన్ అయిపోయిన తర్వాత, లోక్సభ ఎలక్షన్ అయిపోయినాక స్టార్టింగ్ కూల్చొగొట్టడాలు జస్ట్ మహారాష్ట్ర ఎలక్షన్స్ కోసం ఆపిర్రు. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసిండ్రు. ఇంకా 2025కు స్వాగతం అనమాట. ఇది 2025కు స్వాగతం ఏంటంటే పేదోళ్ళను రోడ్డు మీద పడేసుడు, పేదోళ్ళ గుడిసెలు కూలగొట్టుడు, పేదోళ్ళ రేకుల షెడ్లు లేపేసుడు. అది ఏం అధికారం ఉంది నాకు అర్థం కాలేదు. కనీసం నోటీస్ ఇచ్చినోడు 24 గంటలు ఉత్సవం ఆగుతలేదా? 24 గంటలు ఏమన్నా వాళ్ళు ఏమన్నా మొత్తం చుట్టుకొని పోతారా? వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతారా వాళ్ళందరూ భూమి చుట్టుకొని? నేను పోయి చెరువు కూడా చాలా దూరం ఉంది. ఆ చెరువు ఎఫ్టీఎల్ కూడా ఓలా ఆ చెరువుకు ఇక్కడ కూలగొట్టడాలు ఆ డిస్టెన్స్ చూస్తే నాకు తెలిసి హైదరాబాదు మొత్తం లేపేసేయాలి. హైదరాబాద్లో చాలా కాలనీలు లేపేసేయాలి. హైదరాబాద్లో చాలా ఫామ్ హౌస్లు లేపేసేయాలి. అన్నీ లేపేసేయాలి. కాజగూడ చౌరస్తాలో సాఫ్ట్వేర్ కంపెనీలు లేపేసేయాలి. అసలు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండవు కాడ. చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. అవన్నీ కూడా లేపేసేయాలి. అట్లుంది. చాలా దూరం ఉంది. ఆ ఓనర్ చెప్తుండే ఇది ఎఫ్టీఎల్ కాదు, నా భూమి పట్టా భూమి అని చెప్తే కూడా వినకపోతే లబలబా కొట్టుకుంటే విన్నారా వీళ్ళేమన్నా? ఈ గవర్నమెంట్ ఏం చెప్పదలుచుకున్నదో ఇట్లాంటి అభాగ్యులను, అనాథలను అందరిని రోడ్డు మీద పడేసి ఏం చేద్దాం అనుకుంటుందో వాళ్ళకి ఏమైనా ఆల్టర్నేటివ్ చూసిందా గవర్నమెంట్? చాలా దారుణమైన సిచ్యువేషన్. నేను అదే చెప్తున్నా. వీళ్ళు అక్రమంగా కట్టినరో అన్యాయంగా కట్టుకున్నారో ఆ చిన్న చిన్న రేకుల షెడ్లు, కానీ మీరు కూలగొట్టింది మాత్రం చాలా అన్యాయంగా కూలగొట్టినారు. ఇది మాత్రం అన్యాయమే. టైం ఇచ్చేది 2 రోజులు టైం ఇచ్చేది ఉండే, 3 రోజులు టైం ఇచ్చేది, 1 రోజులు టైం ఇచ్చేది ఉండే. పోండి అయ్యా మీరు ఇక్కడి నుంచి అని ఏమంతా తప్పిపోయింది? మొత్తం కూలగొట్టేసారు. హైదరాబాద్ అంటేనే కూల్చడాలు, హైదరాబాద్ అంటే కూలగొట్టడాలు. వేరే రాష్ట్రాలలో వచ్చి బతకనికి కూడా లేదు, ఆదరవు లేకుండా ఇస్తున్నారు. హైదరాబాద్ అంటే ఎవ్వరికి బతుకు తెరువు లేదు. హైదరాబాద్ పోతే మొత్తం నాశనం అవుతామన్న కాడ తీసుకొచ్చారు. ఇది దేనికి సంకేతమో, దేనికోసం చేస్తుందో ఈ ప్రభుత్వం వాళ్ళకి అర్థం కావాలి. తిరుపతి ఇల్లు కూల్చారు, అక్బరుద్దీన్ కాలేజీ కూల్చారు, వాళ్ళ ఎమ్మెల్యేల ఫామ్ హౌస్లు కూల్చారు, మినిస్టర్ శ్రీనివాసరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అది కూల్చారు. నేనే పోయిస్తే కదా ఆడికి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ కూల్చారు, వివేక్ ఫామ్ హౌస్ కూల్చారు, చెన్నూరు ఎమ్మెల్యే. ఎవ్వరు కూల్చారు, ఈ పేదోళ్ళవే కూలుస్తారు. పర్మిషన్ పెడుతూ వాళ్ళకి సంబంధమే లేదు. పర్మిషన్ కూడా అవసరం లేదు. ఆ రేకుల షెడ్కి పర్మిషన్ ఎందుకు? చిన్న గుడిసె వేసుకోనికే గుడిసె కూడా పర్మిషన్ కావాలన్నా? ఎవరికి కట్టాలి? రేవంత్ రెడ్డి తమ్ములకి ఏమైనా కట్టాలన్నా చెప్పుర్రు ట్యాక్సులు. కానీ చాలా దారుణమైన పరిస్థితి. నేను గ్రౌండ్కి వచ్చిన మనిషిగా చెప్తున్నా. హైడ్రా మళ్ళీ పంజాబ్ విసిరింది. దీన్ని ఎవరు ఫేస్ చేస్తారో, ఎక్కడ ఆపుతారో, ఏం చేస్తారో వార్నింగ్ ఇచ్చిండు. జస్టిస్ అయితే వార్నింగ్ ఇచ్చిండు. ఇంకొకసారి మా శైలిలో మేము సమాధానం చెప్పాల్సి వస్తుంది అని కూడా ఆయనకు వార్నింగ్ ఇచ్చిండు. మారతాడా మారడా ఏమైతే చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.